అసోసియేషన్ ఎన్నికలు ఇటు డాన్స్ మాస్టర్ జానీ వర్సెస్ శేఖర్ గా మారిపోయాయి. ఇరువురు కంప్లైంట్స్ చేసుకున్నారు, ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత తీరుపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమలత తీరును నిరసిస్తూ 10 మంది డాన్సర్లు రాజీనామా చేశారు. సభ్యుల సంక్షేమం, అంతర్గత నిర్ణయాలపై పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు. వాగ్వాదంతో అసోసియేషన్ సమావేశం వేడెక్కింది. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. డాన్స్ అసోసియేషన్లో పరిణామాలపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ లో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు సమాచారం. తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ లో వివాదంలో జానీ మాస్టర్ భార్య పేరు తెరపైకొచ్చింది. అసోసియేషన్ అధ్యక్షురాలు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలతపై కొందరు డాన్సర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విషయంలో ఆమె ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సుమలత తీరు నచ్చక అసోసియేషన్ కు చెందిన 10 మంది డాన్సర్లు రాజీనామా చేశారు. ఫెడరేషన్ అనుమతి లేకుండా బై ఎలక్షన్ కు సుమలత సిద్ధం కావడంతో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. యూనియన్ పెద్దలు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగేలా చేయాలని సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ వైరల్ వీడియోపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఏది రాలేదు. అసోసియేషన్ కానీ లేదా జానీ మాస్టర్ కానీ శేఖర్ మాస్టర్ కానీ ఇంకా దీనిపై రియాక్ట్ కాలేదు. ఏదేమైనా ఇద్దరు టాప్ కొరియోగ్రాఫర్లు ఇలా కోపం ప్రదర్శించడం మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు టాలీవుడ్ లో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ టాప్ కొరియోగ్రాఫర్స్ గా సినిమాలకు పనిచేస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ఇలా టాప్ స్టార్ల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. అలాంటి టాప్ కొరియోగ్రాఫర్ల మధ్య ఈ వాగ్వాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.